Everyone, very good evening to all. Welcome back to Vijita Rajkumar Academy యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంహెచ్ఎస్ ఆర్బీ నర్సింగ్ ఆఫీసర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి డే వైజ్ ఎంసీక్యూస్లో డే 6 ఎంసీక్యూస్తో ఈరోజు మేము ముందుకు వచ్చాను. సో మనం టాపిక్లోకి వెళ్దామా మరి. ఎనీథింగ్ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ దట్ ఈస్ రిలైడ్ on as a record of proof for authorized persons is termed as dash. Okay, here patient education documentation, quality assurance nursing process, option B is a correct as documentations. Anything written or printed that is relied on as a record of proof for authorized persons is కాబట్టి మన డ్యూటీలో ఉన్నప్పుడు మనం ఏదైతే అంటే ఆథరైజ్డ్ ఎవరైతే అధికారంగా అఫీషియల్గా వర్క్ చేస్తారో డ్యూటీలో ఉండి వాళ్ళు రాసే ప్రతి ఒక్క ఏదైతే ఉంటుందో దే విల్ షో ఫర్ ది ప్రూఫ్. సో దట్ ఈస్ రికార్డ్ ఆఫ్ ప్రూఫ్ ఫర్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఇట్ ఈస్ టర్మ్డ్ హ్యాస్ ఎ డాక్యుమెంటేషన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ఏ కాన్ఫిడెన్షియల్ పర్మనెంట్ లీగల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ద పేషెంట్స్ హెల్త్ కేర్ ఇస్ డాష్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ యాజ్ అ పేషెంట్స్ రికార్డ్. ఏ కాన్ఫిడెన్షియల్ అంటే సీక్రెట్గా అందరితో షేర్ చేసుకోకూడదు, ఎవరికి రిలీవ్ చేయకూడదు అని, రివీల్ చేయొద్దు. పర్మనెంట్ స్థిరంగా ఎప్పటికీ శాశ్వతంగా. లీగల్ డాక్యుమెంటేషన్ న్యాయంగా రాసే లిఖితపూర్వమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది రిలవెంట్ టు ద పేషెంట్స్ హెల్త్ కేర్. కాబట్టి పేషెంట్స్ వాళ్ళ యొక్క పేషెంట్స్ సంబంధించిన పేషెంట్స్ ఆరోగ్య సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం న్యాయంగా డాక్యుమెంట్ చేస్తామో అది అది సీక్రెట్గా పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి రాసేదాన్ని ఏమంటారంటే పేషెంట్స్ రికార్డ్. ఓకే, పేషెంట్స్ రికార్డ్ ఇస్ నథింగ్ బట్ ద కేస్ షీట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఆర్ ఓరల్ ఆర్ ఆడియో టేప్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కేర్ గివర్స్ ఇస్ టర్మ్డ్ హ్యాష్ డాష్. ఓకే, థర్డ్ వన్ ఆప్షన్ బి ఈజ్ ద రిపోర్ట్. ఓకేనా. ఏ రిటర్న్ అంటే చేతితో రాయడం, ఓరల్ నోట్తో చెప్పడం, ఆర్ ఆడియో టేప్డ్ ఎక్స్చేంజ్ కాబట్టి వినిపించడం. సో ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్చేంజ్ చేయడం. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కేర్ గివర్స్. ఓకే, ఎవరైతే ఉన్నారో కేర్ గివర్స్ ఎవరైతే కేర్ ఇస్తున్నారో వాళ్ళకి మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వడాన్ని ఏమంటారంటే రిపోర్ట్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ ద సోఫియర్ SOPIR సోఫియర్ ఫార్మాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ద ఎస్ స్టాండ్స్ ఫర్. ఓకే, సో ఒక ఎస్ ఫర్ అంటే ఏంటిది? ఎస్ అంటే సబ్జెక్టివ్ డేటా అంటే పేషెంట్ చెప్పేది, ఆబ్జెక్టివ్ అంటే మనం చూసేది, పి ఫర్ ప్లానింగ్, ఐ ఫర్ ది ఇంప్లిమెంటేషన్, ఈ ఫర్ ది ఎవాల్యూషన్, ఆర్ ఫర్ ది రికార్డింగ్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ది సోఫియర్. ఇన్ దట్ ఎస్ స్టాండ్స్ ఫర్ డాష్. ఓకే, ఫోర్త్ వన్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సబ్జెక్టివ్ డేటా. Next, a method of identifying and organizing narrative recording of patient concerns which includes data, action, response is called. కాబట్టి ఏ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫై ఒక పద్ధతి అయితే ఉంటుంది ఐడెంటిఫై గుర్తించడానికి, అదేవిధంగా ఒక విధంగా ఆర్గనైజ్ చేయడానికి, ఒకే రాసి ఆ రికార్డింగ్ ఆఫ్ పేషెంట్ కన్సర్న్ పేషెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని మనం రాయడాన్ని అందులో ఏమేమి ఉంటుంది ఇంక్లూడింగ్ డేటా, యాక్షన్, రెస్పాన్స్ ఇస్ కాల్డ్. కాబట్టి మనం దాన్ని రెస్పాండ్ అయ్యే విధాన పద్ధతిని ఏమంటారు? ఓకే, లాస్ట్ ఆప్షన్ ఫిఫ్త్ వన్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫోకస్ చాటింగ్ అని అంటారు. ఓకేనా. ఓకే, ఫోకస్ చాటింగ్. సో ఇప్పటి వరకు ఐ హ్యావ్ గివెన్ ది MCQs 5 అండర్ ది డే వైజ్ MCQs 5. Okay, so thank you all for watching my channel. Have a nice day. All the best. Bye bye. See you in next video.